సాధారణంగా శివరాత్రి ఫిబ్రవరి లేదా మార్చి నెలలో అమావాస్య ప్రారంభానికి ముందు వస్తుంది. సంవత్సరంలో వచ్చే 12 మాస శివరాత్రులలో కన్నా ఈ శివరాత్రికి ఆధ్యాత్మికంగా చాలా ప్రాధాన్యం ఉంది. శివరాత్రి రోజున చేసే శివ పూజ, ఉపవాసం విధానాల గురించి ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రి పర్వదినమున ఉపవాసం, జాగరణకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ పరమేశ్వరునికి అందరూ భక్తితో, నియమనిష్టలతో పూజలు చేస్తారు. ఈ ఉపవాసం, జాగరణ చేసేవాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు మాత్రమే చెయ్యొచ్చు. చిన్న పిల్లలు, ముసలివాళ్ళు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, గర్భవతులు, ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం, జాగరణ నియమం వర్తించదు. శాస్త్రం కూడా ఇదే చెబుతుంది. ఈ రోజున పరమేశ్వరుడిని భక్తులు అనేక విధాలుగా పూజలు చేస్తారు. మహాశివరాత్రి రోజున శివయ్య అనుగ్రహం కోసం ఎలాంటి మంత్రాలు తెలియకపోయినా కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసిన 2 బిల్వ పత్రాలు సమర్పించినా చాలు, ఆ కైలాసనాథుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని బిల్వాష్టకం ఉంది కదండి. సాధారణంగా త్రిగుణములు ఆకారముగా ధరించిన వాడు, 3 నేత్రములు కలవాడు, త్రిశూలం ఆయుధంగా కలవాడు, 3 జన్మలలోని పాపములను హరించువాడు అయిన శివుడు 3 ఆకులు గల బిల్వపత్రమును సమర్పిస్తున్నాము అని అర్థమండి. నువ్వే దిక్కు ఈశ్వరా అని ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి నిజంగా అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు, డబ్బు అవసరం ఉన్నప్పుడు ఆ స్వామికి వాళ్ళ కష్టం చెప్పుకుంటే చాలు, డబ్బులు తనంతట తానే వస్తాయి అని పెద్దలు నమ్ముతారు. ఇంకా స్త్రీలు వాళ్ళ భర్తల ఆరోగ్యం, ఐశ్వర్య ప్రాప్తి, శ్రేయస్సు కోసం ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. శివ పూజ, ఉపవాసం, జాగరణలో ఉపవాసానికి చాలా ప్రత్యేక స్థానముంది. ఉపవాసంతో శివనామ స్మరణ చేయడం చాలా ముఖ్యం. ఉపవాసంతో శారీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయడం కారణంగా మనోశుద్ధి కలుగుతుంది. ఉపవాసం అంటే మనసును శివునికి దగ్గరగా ఉండడమని అర్థం. మహాశివరాత్రి రోజున అందరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానాదులు ముగించుకొని శివుడికి ప్రీతికరమైన అభిషేకం, బిల్వపత్రాలతో పూజ చేసి శివరాత్రి ఉపవాసం చేస్తున్నాము అని సంకల్పం చెప్పుకోవాలి. ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం. అంటే ఉపవాసం అనే పదానికి మన మనస్సు పరమేశ్వరునికి దగ్గరగా ఉండడం, ఇంకా భగవంతునిపై మనసు లగ్నం చేయడమే. ఆరోగ్యపరంగా చూసినా ఉపవాసం శరీరంలో ఉన్న విష వ్యర్థ పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని పెంపొందించుతుంది. ఉపవాసం రోజు కేవలం నీళ్ల మీద మాత్రమే కాకుండా ఏదైనా ఫలం ఆరగించి శరీరం నిలబడే స్థితిలో ఉపవాసం చేయాలి అని పెద్దలు చెప్తారు. జాగరణ అనగా విశ్వమంతా నిండి నిబిడీకృతమైన శివశక్తిని శివపూజ, భజన, లీలా శ్రవణాదులతో మేలుకొలిపి సర్వమును శివస్వరూపముగా భావించి దర్శించుటయే నిజమైన జాగరణ. శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. మనసును ఆ దేవదేవుణ్ణి తలచుకుని ప్రశాంతంగా ఉండాలి. మహాశివరాత్రి రోజున చేసే జాగరణ, ఉపవాసం ఉండడం, రాత్రి లింగోద్భవ కాలంలో చేసే శివార్చన, శివాభిషేకం వల్ల భగవంతుడు భక్తులను మోక్ష మార్గం వైపు నడిపించేందుకు ఇది విశేష సమయం. శివరాత్రి రోజు సాయంత్రం సూర్యాస్తమయం 6 గంటల నుండి మర్నాడు సూర్యోదయం 6 గంటల వరకు ఉన్న కాలం చాలా పవిత్రమైనది. ఈ కాలాన్ని 4 జాములు అంటారు. జాము అంటే దాదాపుగా 3 గంటలు అనే అర్థం. అందులో కూడా అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం అంటారు. ఆ సమయం పరమ పవిత్రమైంది. ఆ సమయంలో గనుక శివునికి అభిషేకం చేస్తే భక్తులకు అపారమైన ఫలితం లభిస్తుంది. శివరాత్రి జాగరణ తర్వాత మరుసటి రోజు ఉదయం శివాలయాన్ని దర్శించుకొని ప్రసాదాన్ని స్వీకరించి తమ ఆచారాన్ని బట్టి ఉపవాస వ్రతం ముగించవచ్చు.
ఆ రోజున ఎవరైతే ఉపవాసం చేసి భక్తితో శివుణ్ణి ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలితం ఉంటుంది. అరుణాచలంలో అగ్నిలింగముగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందిందని మన పెద్దలు నమ్మకం. ఇంకా పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు చేసే రుద్రాభిషేకం కూడా ఒకటి అండి. ఈ అభిషేకం వేదాలలోని ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. ఆ స్వామికి రుద్రాభిషేకం చేయడం వల్ల మన మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే అందులోని పరమార్థం. ఈ రోజున కుదిరిన వాళ్ళు చక్కగా శివధ్యానం కూడా ఆచరించొచ్చు. ఇంకా శివ పంచాక్షరి మంత్రం కూడా పఠించవచ్చు. శివ పంచాక్షరి మంత్రంలోనే ఓం అంటే ఆత్మ, న అంటే భూమి, మ అంటే నీరు, షి అంటే అగ్ని, వా అంటే వాయువు, యా అంటే ఆకాశం. శివుని పంచాక్షరి మంత్రం శివ స్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అంటే 5 అక్షరాలు న, మ, షి, వా, య. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎవరైతే నిరంతరం భక్తితో మహాశివరాత్రి నాడు పఠిస్తారో వారికి శివానుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇంకా రోజంతా వీలైనన్ని సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా జపించొచ్చు. ఇంకా మహాశివరాత్రి రోజున కొంతమంది మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠిస్తారు. ఈ మంత్రాన్ని త్రయంబక మంత్రం, రుద్ర మంత్రం, ఇంకా మృత సంజీవిని మంత్రం అని కూడా అంటారు. ఈ మంత్రాన్ని మృత్యు భయం పోగొట్టుకోవడానికి మోక్షం కొరకు జపిస్తారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇంకొంతమంది శివ సహస్రనామం కూడా జపిస్తారు. మన సనాతన ధర్మంలో శివారాధనకు చాలా ప్రత్యేకత ఉంది. శివుడు భోళాశంకరుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలిసిందే. అలాంటి పరమశివుని అనుగ్రహం పొందడానికి ఆ స్వామి యొక్క చల్లటి కరుణా కటాక్షాలు మనపై ప్రసరించడం కోసం స్వామిని వాళ్ళ వీలుని బట్టి వేద మంత్రాలతో స్తుతించడం అంటే వేద మంత్ర పఠనం వంటివి చేయడం వల్ల కూడా శివానుగ్రహం పొందుతారు. ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రాలలో గురు దక్షిణామూర్తి స్తోత్రం కూడా చాలా విశేషమైనది. దక్షిణామూర్తి అనగా శివశక్తి అమ్మవారి శక్తి కలిసి ఉన్నటువంటి దివ్య స్వరూపమని. దక్షిణామూర్తిని పూజించినట్లయితే శివ పార్వతులను పూజించినట్లే అని సకల మునిజనులకు లోకములకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దైవం దక్షిణామూర్తి అని. దక్షిణామూర్తి స్తోత్రమును శివరాత్రి రోజున పఠించడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయని మన పెద్దవాళ్ళు చెప్తారు.